గాక. ఇదే ఆఖరి రోజు, ఇంకొక రోజు ఉంది. ఆఖరి రోజు ఇంకొక రోజు ఉంది. ఆ రోజులోనైనా నువ్వు పాల్గొంటావా మనస్ఫూర్తిగా? ఆ రోజైనా నువ్వు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండయా? ఇదిగో నా కుటుంబంలో నేను ఎన్ని చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఈ సమస్య తొలగిపోవట్లేదు, ఈ బాధ తొలగిపోవట్లేదు, ఈ కష్టము తొలగిపోవట్లేదు. నాకున్న ఈ సమస్య పోవాలంటే నేను ఏం చేయాలంటే యేసయ్యే చెబుతున్నాడు కదా, ఏం చేయాలంటే ఉపవాసం. ఏంటంట? ఉపవాసం. ఉపవాసం. ఒక రోజు దేవుని సన్నిధిలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ఎవరి ఉపవాస ప్రార్థన చేయాలని కొంతమంది రకరకాలుగా చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఒక రోజు అంట ఒక కోతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కోతి అంట ఉపవాసం ఉండాలనుకున్నాను. ఏమనుకుందండి? ఉపవాసం ఉండాలనుకున్నాను. ఉపవాసం ఉండాలనుకుని ఏం చేసిందంటే ఒక మంచి చెరువు కాడికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఒక ప్లేస్ అంతా శుభ్రపరచుకొని ఆ చెరువు కాడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడ కూర్చొని ఇంక నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాము, ఏం తినకుండా ఏం త్రాగకుండా ఉపవాసం ఉన్నాం అనుకుని కూర్చున్నాను. కూర్చొని ఇంకా ప్రార్థన చేయడానికి ప్రారంభం చేస్తున్నాను. దానికి ఒక ఆలోచన 3 రోజులు నేను ఏం తినకుండా, ఎన్ని రోజులు? 3 రోజులు నేను ఏం తినకుండా ఉపవాసం ఉండటం అంటే అది సాధ్యమైనదేనా? సరే, ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కాయలు కావాలని నేను ఆ చెట్టుకి కాయలు కోసుకోవాలి కదా. అప్పుడు నాకు ఓపిక ఉండదు కదా. కనుక నేనేం చేద్దాంటే కాయలన్నీ తెచ్చుకోండి. ఎన్ని తెచ్చుకోనంట? కాయలన్నీ తెచ్చుకొని ఉపవాసం ఉందా అనుకుందంట. అనుకొని కాయలన్నీ కోసుకొచ్చుకుంది, ఆడబెట్టుకుంది. మళ్ళీ ఉపవాసంలో కూర్చున్నాను. మళ్ళీ ఉపవాసంలో కూర్చొని మళ్ళా ఆ ప్రార్థన స్టార్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆలోచన వచ్చిందాను. ఉపవాసం అయిపోయిన తర్వాత ఆడదాకా పోతానో లేను, ఏడదాకా కాయలు పెట్టుకున్న కాడికి పోతానో లేను, చేతికి అందుబాటులో పెట్టుకుందాం అనుకున్నాంట. ఎక్కడంటే చేతికి అందుబాటులో పెట్టుకుందాం అనుకుని మళ్ళా తెచ్చుకొని చేతికి అందుబాటులో పెట్టుకుని మళ్ళా ప్రార్థన స్టార్ట్ చేసినాం. మళ్ళా డౌట్ వస్తుంది, ఈ తీసుకొని నోట్లో పెట్టుకుంటానో కూడా లేనునని ఏం చేసిందంటే హ్యాపీగా తిని ప్రార్థన చేసుకున్నారని తిన్నాక ఎవరు చూస్తున్నారు? నన్ను ఎవరు చూస్తున్నారు? తిని ఉండాలనుకుని తిని ప్రార్థన చేసుకుంటారు. తిన్నాక ఏమొచ్చింది? నిద్ర వచ్చేసి. చాలా మంది జీవితంలో ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నాక ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ దేవాది దేవుడైన ప్రభు అంటాడు, నీవు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నీకు ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, నీ పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో, భర్త విషయంలో, దేని విషయంలో నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి రక్షణ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అందుకే కదా బైబిల్ గ్రంథంలో మనము చక్కగా చూస్తూ ఉంటే ఎస్తేరు అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లి చూడండి, తన జాతి కోసం, తన భర్త మారు మనసు కోసం, ఎవరి కోసం అంట? తన భర్త మారు మనసు కోసం ప్రార్థన చేసి 3 రోజులు సింహాసనాన్ని విడిచిపెట్టి రాజవస్త్రాలు తీసివేసి ఏం చేసిందంటే 3 రోజులు అన్నపానములు లేకుండా ఆ తల్లి ఏం చేసిందంటే తన యొక్క జాతి ఇదిగో నశించిపోకూడదు అని తన జాతి కోసం, తన యొక్క ఆ రాజు మారు మనసు కోసం ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. ఎంత ప్రార్థన చేసిందో, వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఏమి కూడా ప్రార్థన చేసేసి డైరెక్ట్గా రాజు ఎదుటికి వెళుతున్నప్పుడు రాజు దండన ఆమె మీదకి వచ్చింది. ఆమె దయ్యం పొందుకుంది. చప్పటి దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజు ఉపవాస ప్రార్థన ద్వారా తన భర్త రాజు మారిపోయాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆ యొక్క యూద జాతి మీదకి వచ్చిన మరణదండ ముద్ర కూడా తొలగిపోయింది. ఈరోజు నువ్వు చేస్తే ఉపవాసం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ సంఘం కోసం, నీ సేవకుల కోసం, నీ యొక్క అవసరతను బట్టి, నీ యొక్క అక్కరతను బట్టి నువ్వేదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డగా ఉంటారో నా దేవుడు నీ ప్రతి అవసరత తీర్చునుగాక. హల్లెలూయా. 2 చేతులకి సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పదా, బిగ్గరగా స్వరం ఎత్తి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నీవు ఉపవాసంలో ఉండడానికి మెయిన్ ఏం చేయాలంటే ఇప్పుడైనను ఎలా ఉండాలంటే దుఃఖముతో. ఒక ఉంటుంది అక్క,
ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయండి. దేవుడు మీ బాధలో, మీకున్న సమస్యలు అన్నీ తీసేస్తాడు. అసలు నా కన్నీరే రావు పాస్టర్ గారు. ఏం రాదంట? నా కన్నీరే రావా? చూడండి, కన్నీరు ఎందుకు రావు? వస్తుంది. ఒకవేళ నీ కుటుంబంలో ఏ బాధ లేదనుకో, నీ కోసం యేసయ్య పడిన త్యాగాన్ని గుర్తు చేసుకో, నీ కన్నీరు దుఃఖం వచ్చేస్తుంది. ఆమేన్. ఆయన ఎంత త్యాగం చేశాడో నీ కోసం, నీ కుటుంబం కోసం ఎంత త్యాగం చేశాడో, మనందరి కోసం ఎంత త్యాగం చేశాడో యేసయ్య. కన్నీరు వస్తాయి. అందుకే మరొక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం, హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. చెప్పండి, ప్రభునామానికి కనపడగా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మేము ఉపవాసం ఉండి, ఏ సంగతిని బట్టి? ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు. మీరు కూడా చాలా మంది దైవజనుడితో పాటు ఉపవాసాలు ఉన్నారు. హల్లెలూయా. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఈ 39 రోజులు బట్టి మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక సంగతిని బట్టి ప్రార్థన చేయొచ్చు. మీ కుటుంబంలో మీ యొక్క అవసరతను బట్టి. నేను అనుకుంటున్నాను, దైవజనులు మాకు చెబుతూ ఉన్నారు, మా సంఘంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన, మా సంఘ క్షేమం కోసం. మా సంఘంలో ఉన్న బేల్దారు మేస్త్రులు అందరూ దూర ప్రాంతాలు వెళ్ళారు. వారు మరలా క్షేమంగా ఇంటికి రావాలి, వారు సంతోషంగా ఇంటికి రావాలి. వారు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి మా సంఘంలో 3 రోజులు మహాసభలు కట్టాలి. అవి ఘనంగా జరగాలి. అదేవిధంగా మా మందిరము ప్లాస్టింగ్, మా మందిరం అంతా కూడా నీట్గా జరిగిపోవాలి. అన్నీ దేవుడు చక్కగా చేయాలి. అందుకేనయ్యా ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాము అని చెప్పారు. అయితే ప్రియ బిడ్డలకు నిజంగా నాకు సంతోషం వేసింది, నాకు ఆనందం వేసింది. పనికి పోయినటువంటి బిడ్డలందరూ క్షేమంగా తిరిగి రావడం. అవునా కదండి? క్షేమంగా తిరిగి రావాలి. అదేవిధంగా మరలా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి కొన్ని రోజులైన ఈ శుభకార్యాలు వీటన్నిటిని చూసుకొని మరలా సభలు పెట్టుకొని మరలా ఈ మందిరము ప్లాస్టింగ్ ఇవన్నీ జరగాలని దైవజనులో ఒక భారం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దైవజనుడు ఒక భారం కలిగి ఏమంటాడంటే, ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం ఉంటుంది అంటున్నాడు. ఈ రోజు దైవజనుడు చూపించినటువంటి ఆ భారము ఏదైతే ఉందో, ఆ బాధ్యత ఏదైందో, దాన్ని బట్టి ఆయన ఒక ఉపవాసం ఉండాలని ఆశించాడు. మరి నీకు కూడా ఒక భారం ఉండాలి, నీకు కూడా ఒక బాధ్యత ఉండాలి, నీకు ఒక విధానం ఉండాలి. మేము కూడా దీనికోసము మేము కూడా ఇదిగో బాధ్యత కలిగి ఉపవాసం ఉండాలి. ఒక్కొక్కరు ఉపవాసం మీరు ఎంత ప్రార్థన చేస్తారో ఏమండి, ఆ ప్రార్థనలో మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. మేము కూడా మా వంతు, మాకు శక్తి కొలది ఆ పరిచర్యకు, మీటింగ్లకు మేము సహకరించాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామమున దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహకరించాలని ఒక మాట గుర్తొస్తున్నాను. ఒక రాజు గారు అంతా చాటింపు వేశాడంట. అక్కడ ఉన్నటువంటి రాజ్యం గురించి అడుగుతున్నాడంట. అరే మన రాజ్యం ఎలా ఉందని మంత్రులను పిలిచి అడుగుతా ఉంటుంటే, మంత్రులు, అయ్యా రాజ్యం నువ్వేమో బాగుంది బాగుంది అనుకుంటున్నారు, రాజ్యం అంతా కూడా చాలా స్వార్థంతో నిండిపోయిందయ్యా, చాలా ఇబ్బందితో నిండిపోయిందయ్యా, ఎవరి వాళ్ళు ఏముందులే అనుకుంటా ఉన్నారు. అదే రాజ్యంలో అయ్యే జరిగిపోతేలే, అయ్యే వెళ్ళిపోతేలే అనుకుంటా ఉన్నారు అని అన్నప్పుడు అంట ఈ రాజుగారు కాడికి వచ్చి, గురుగా మన రాజ్యంలో ఉండవు అలాంటి వాళ్ళు కాదు, నేను ఏది చేసి అది శాసనంగా చేస్తా అన్నట్టు రాజుగారు. లేదు లేదు రాజుగారు, మంత్రి గారు అంటున్నట్ట, లేదు లేదు నేను చెప్పింది ఒకసారి చెయ్యాలన్నాను. ఏంటిరా ఏం చెప్తున్నావు ఏంది అంటే, అప్పుడు అన్నట్టు ఏం లేదయ్యా, మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ 2 బాణలు పెడదాం, పెద్ద పెద్ద బాణలు పెడదాం, దానికి తెల్లని కొట్టు అక్కడ కడదాం, ఇటు ఒకటి కొట్టు అటు ఒకటి కొట్టు, అందరూ పాలు తెచ్చిపోయామని చెప్పు. ఏం లేదు, ఏం తెచ్చిపోయామను? రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటిలో నుండి 1 లీటర్ చొప్పున పాలు రావాలని చెప్పు అని. ఇదెంత పెద్ద సమస్య. మనం చెప్పింది అల్లా చేస్తా ఉంటుంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అన్ని చేస్తారు, ఇబ్బంది
ఇబ్బంది లేదా? లేదు లేదయ్యా, నేను ఒక్కసారి చెప్పింది చెయ్య అన్నట్టు ఈ మంత్రి గారు అనగానే, సరే ఈ మంత్రి రెడ్డి చదువుతున్నాడు కదా, చూద్దాం అసలు మన రాజ్యం వ్యవహారం ఏందో చూద్దామని ఆయన కూడా ఏం చేసాడు, ఒక ముద్ర వేసాడు. ముద్ర వేసి, ఆ రోజుల్లో సాటింపే కదండి, ఏది చేయాలన్నా సాటింపు వేసే దండోర ఎవరిది? మందే కదా. మనోళ్ళు చూస్తే నీకు దండోర అని అంటా ఉంటారు. ఇక అక్కడ దండోర ఏంలోనే తెల్లారేళ్ళని అందరూ పాలు తీసుకొని వస్తా ఉన్నారు. పాలు తీసుకొని అనుకుంటున్నారు, ఎంతమంది సంఘం ఉండగా, అంటే ఊరికి మన గురించి కాదులే, ఊరికి అంటున్నా, ఆమేన్ హల్లెలూయా, ఎంతమంది ఉండగా ఆ పాలలో 1 లీటర్ నీళ్లు నాయి కనపడతాయి అంటవా? ఏంటిదంట, మీరందరూ పాలు పోతున్నారు కదా, నేను ఒక్కడే తెచ్చి నీళ్లు పొంది కనపడతాయా అనుకొని ఎవరు పాలు మనసులో అనుకున్నారంట. అందరు తెచ్చి పోస్తా ఉన్నారంట. అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ఎవరు తెలియకుండా, ఒకళ్ళంటే గుడ్డ కట్టి ఉంటుందంట, పోసిపోవటమేనంట. ఒకళ్ళంటే ఒకళ్ళు వచ్చి ఆ గుడ్డగడ్డ పోసిపోయిన తర్వాత ఇక అందరూ అలాగా కూర్చున్నారంట. పోసిన వాళ్ళు అందరూ కూర్చోమన్నారంట. అందరూ పోసిన తర్వాత రాజుగారి డేరాలన్నీ తీసేసి, గుడ్లన్నీ తీసేసి మూతలు తీయమన్నాడు. తీసిన తర్వాత చూస్తే దాని నిండా నీళ్ళు ఉండి, ఇంకా దీని నిండా నీళ్ళు ఉన్నాయి. అంటే ఏమర్థమైంది అక్క? ఏందక్క చెప్పలేదక్క? అక్క చెప్పండి అక్క, ఏమర్థమైందక్క? అందరూ ఏమనుకున్నారు? ఇప్పుడు మీరందరూ, అంటే నేను మామూలు చదువుతున్న ఉదాహరణ, మీరందరూ కనుక పాస్టర్ గారు అలాగా ఏమంటే గిద్దరు పాలు దేమని ఆడ గంగా పెట్టండి, అంతమంది తెత్తట నాకు గిద్దరు పాలు కనపడతాయి అని అనుకుని ఎవరన్నా అనుకుంటా ఒకరికి తెలియకుండా అనుకొని అందరు చివరికి కనపడగా మూల గుడ్డ కట్టి దారిలో పోయిన అనుకో, అన్ని పోసిన తర్వాత చూస్తే ఏమంటాయి? నీళ్ళు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, నేను అనుకుంటున్నాను 100 మందిలో నా ఒక్కడ నీళ్ళే కనపడతాయా? 100 మంది 99 పాలు ఉన్నాయి కదా, నా ఒక్క నీళ్ళే కనపడతాయి అనుకున్నా. కానీ అక్కడ పోసింది 99 పాలు కాదు, అందరూ 100% నీళ్ళే పోసారు. దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ అంటాడు, నేను ఆ సంగతిని బట్టి ప్రార్థించగా, ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు కూడా ఆయనకున్న బాధను బట్టి, బాధ్యతను బట్టి, సంఘ క్షేమం కోసం, సంఘం అవసరం కోసం, సంఘం అభివృద్ధి కోసం, సంఘంలో ఉన్న పిల్లలు క్షేమంగా ఉండాలని ఆయన ఉపవాసాలని ప్రార్థన పెట్టి సభలు పెట్టాలని పెడుతున్నప్పుడు అందరూ కనుక వాళ్ళు ఉన్నారులే, అమ్మో మీరు మంచిగా మీరు ఇస్తారంటమ్మో గ్రాండ్కి పెడుతున్నాడు, వందనాలు తెలియదు, గట్టి చెప్పండి. మళ్ళీ మీరు అన్న అనుకునే లేదు, మీరు అందరూ ఇస్తున్నారు, బాగా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ఎవరైనా దేవుని సన్నిధిలో ఇంకా ఇవ్వాలి, దేవునికి నేను ఇవ్వాలనిపిస్తే నా దేవుడు మీ అవసరతను తీర్చను గాక. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. ఎప్పుడైతే నీకు దేవుని బట్టి, ఆ అవసరతను బట్టి నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉంటావో, ఆ అవసరతను బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర కన్నీరుగా చెప్పడిగా ఉంటావో, ఒకటి సంఘము చేయవలసింది ఏంటో తెలుసా? సంఘము సేవకుని కోసం, సేవకుని కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. రెండవది సంఘము చేయవలసింది ఏంటో తెలుసా? సంఘములో అవసరతను బట్టి, మందిర అవసరతను బట్టి అన్నిటి కోసము సంఘము ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు స్థిరమైనటువంటి పునాదులుగా మీరు నిలబడతారో, పిల్లర్స్ గా నిలబడతారో, ఆ సంఘము బలంగా నిలబడుతుంది. గట్టిగా చెప్పబడి ప్రభు నామమున దేవునికి మహిమ కలుగును గాక. ఓ తల్లి, ఓ చెల్లి, ఇదిగో ఓ తండ్రి, ఓ నవ సహోదరి, సంఘము బలంగా ఉండాలన్నా, సంఘము స్థిరంగా ఉండాలన్నా కేవలం సంఘము ప్రార్థనే. సంఘ ప్రార్థన సహకారం, సంఘ ప్రార్థన ద్వారా ఏదైనా సేవకుడు చేయగలడు, ఏదైనా మీరందరి సహకారం, మీరందరి ప్రోత్సాహం, మీరందరి యొక్క గొప్పలు ఎప్పుడైతే దేవునికి ధారాళంగా చేయగలుగుతారో, సేవకుడు ఇంకొంచెము ముందుకొచ్చి ఇంకా ఘనంగా జరిగించగలడు. హల్లెలూయా. అందుకే మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ ఏమంటున్నాడు? ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం ఉండి, ఏమంటే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజు నువ్వు దేని విషయంలో అడుగుతున్నావో, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని విషయంలో కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన బట్టి దేవుడు
నీ అవసరతను తీర్చునుగాక. అందుకే కదా ఒకరోజు దేవుని సన్నిధిలో ఇందాక ఒక పాటలో అయ్యగారు ప్రార్థన చేపించేటప్పుడు బిగ్గరగా అరిచారంట. ఎవరండి? గుడ్డివాడు బిగ్గరగా అరిచాడు, అంటే పెద్దగా అరిచాడు. జనసమూహం అంతా పోతా ఉన్నారు, ఆయన దారి మార్గంలో కూర్చొని అడుగుతుంటా ఉన్నాడు. అయ్యా ఎవరు ఇంతమంది చప్పుళ్ళు కాల చప్పుడు వెళ్తా ఉంది, ఇంతమంది జనసమూహం వెళ్తా ఉన్నారు, ఏంటంటే నజరేయుడైన యేసు ఈ మార్గాన పోతా ఉన్నాడు, అందుకే అంతమంది జనసమూహం వచ్చాడు, ఆయన ముట్టుకుంటే ఆయన తాకితే స్వస్థత కలిగిద్ది అని అన్నది చెప్పగలనే ఈయన కూడా ఏం చేశాడంటే విశ్వాసంతో ఉన్నాడు. వాళ్ళందరూ దాటిపోతున్నాడు. అయ్యా యేసయ్య దగ్గర గుడ్డివాడ ఈ జనంలో నువ్వు వెళ్ళబోతున్నా అనొచ్చు జనం చాలా మంది రకరకాలుగా. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఇంకా నాకు ఏ మార్గం లేదు, నేను పైకి లేచి నిలబడి గట్టిగా పెడతా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు గారిస్తే, నీ అవసరం ఏముందో, నీ ఎక్కడేముందో, నీకు ఏమి కావాలో అవన్నీ సహాయం చేయగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసయ్య నీ అవసరతను బట్టి ప్రార్థించుదువుగాక. ప్రార్థన స్తుతి ప్రార్థన అర్పణ స్తోత్రార్పణ ప్రార్థన స్తుతి ప్రార్థన అర్పణ స్తోత్రార్పణ సకల కృపలకై స్తుతి ప్రార్థన సకల మేలులకై స్తోత్రార్పణ సకల కృపలకై స్తుతి ప్రార్థన సకల మేలులకై స్తోత్రార్పణ ప్రార్థన స్తుతి ప్రార్థన అర్పణ నీవు చేసే ప్రార్థన సకల ఆశీర్వాదాలకు నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండను గనక. అందుకే కదా నాకు చాలా ఇష్టమైనటువంటి పదం, చాలా చాలా ఆమె అన్న తల్లి ఎంత ప్రార్థన చేసింది, ఎంత ప్రార్థన చేసింది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళన, ఎన్నో విధాలు, దుఃఖముతో, కన్నీటితో, వేదనతో ఎంత ఏడ్చుంటుంది ఆ తల్లి దేవుని మందిరం, ఎంత బాధపడి ఉంటుంది. ఈరోజు చాలా మంది అయ్యా నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, అది లేదు ఇది లేదని చెప్పుకుంటున్నారే, కానీ ఏ రోజైనా కూర్చొని ఒక గంటన్నా ప్రార్థన చేసిన భాగ్యం ఉందా? నువ్వు ఎవరితో చెప్పుకున్నా నీకు ప్రయోజనం లేదు. ఈమె కూడా తన భర్తతో చెప్పుకుంటూ ఉండొచ్చు. ఆమె ఏడుతుందని తెలిసి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీకు 10 మంది పిల్లలు కంటే నీకు శ్రేష్టమైన వాడిని కానా అనిపించు. అయ్యా నువ్వు ఎట్లనే మాట్లాడవచ్చు, మన భాషలో అంటాను. నీకేం తెలుసు, నేను బయటకు పోతుంటే 4 రకాల గొడ్రాలు అంటున్నారు, ఏ శుభకార్యానికి కూడా ముందు నన్ను ఉంచట్లేదు, నీకేం తెలుసు నా బాధ, నువ్వు నాకేమవుతూ నేను దేవుడితో మాట్లాడుకోవాలి అనే పట్టుదల నీలో రావాలి. దేవుడు నాకు నా యొక్క జీవితంలో ఒక గర్భఫలమా, లేక నీ కుటుంబంలో ఒక మేళ, లేక నీ పిల్లల చేతిలో మేళ, నీ కుటుంబంలో అవసరమా, ఏ అవసరం ఉందో దాన్ని బట్టి నువ్వు ఉపవాసము కన్నీటితో ప్రార్థించుదుగాక. కన్నీరు ఆయన అంటాడు, నీ కన్నీటి ప్రార్థన గుడ్డిలో దాచిపెట్టాడంట. నువ్వు ఎప్పుడో ఏడ్చుంటావు దేనికోసమో. ఒక తల్లి చెబుతా ఉంది, 20 సంవత్సరాలు బట్టంట ఆమె ఏడుస్తూ ఉందంట. గుంటూరు మహాపట్టణంలో ఒక్క సెంటు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని 20 సంవత్సరాలు బట్టి ఏడుస్తూ దుఃఖంతో ఉంటే, అద్దెలలో వాళ్ళ ఇల్లు రకరకాలుగా అంటాం, ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఎన్నో ఇల్లు మారింది. ఇసుకొచ్చేసి ఒక రోజు అంట దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉందంట. అయ్యా ఏంటి నాకున్న సమస్య, నాకున్న బాధ,
ఈ విధంగా నేను అల్లాడిపోతున్నానయ్యా, గృహము లేక అల్లాడిపోతున్నానయ్యా అని ఏడుస్తూ కన్నీళ్లు గడుస్తుంటే వాళ్ళకంట ఒక 20 సెంట్లు స్థలం అంట. అది కోర్టు కేసులో అటు ఇటు పల్లెటూరులోని అటు ఇటు నలుగుతా ఉందంట. ఈమె ప్రార్థన చేసిన తర్వాత ఇక 3 రోజులు అంట ఈమె అన్నపానాలు మని ఇంకా ఇంట్లో శుభ్రపరచుకొని ఒక గదిలో ఆ యొక్క ఉండే అద్దెంట్లో ఏడుచుకుంటుందంట. దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్లేస్, ఆ గొడవ పల్లెటూరులో వాళ్ళకు ఉన్నటువంటి ఆ 20 సెంట్లు ప్లేస్ది ఏమైందంటే ఆ కేసు కొట్టివేయబడి ఈ ప్లేస్ ఇలాగే ఇచ్చేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఆ ప్లేస్ అమ్ముకొని వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసా? గుంటూరులో 5 సెంట్లు స్థలం దొరుకుని మంచి ఇల్లు కట్టుకుంది. చప్పగొట్టి ప్రభునామమున దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నేను మీకు మాట చెబుతున్నా, అది ఎన్నో సంవత్సరాల బట్టి నలిగిపోతా ఉంది. ఆమెకి దేవుడు మేలు దాచి ఉంచాడు. కానీ ఆమె ఎప్పుడైతే అవసరంతో బట్టి మోకరించి కన్నీటితో దుఃఖముతో ప్రార్థన చేసిందో అక్కడ ఉన్న సంఖ్యలన్నీ తెగిపోయింది. కొట్టడి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సంఖ్యలో ఏ బాధతో ఉన్నావో నాకు తెలియదు, కానీ దైవజనుడుగా యేసుక్రీస్తు సువార్త సేవకునిగా నేను చెప్తున్నా, నీ సంఖ్యలన్నీ తెగిపోవును గాక. అయితే నువ్వు చేయవలసిందేమో తెలుసా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన విధానం కలిగి ఉండాలి, ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. అందుకే ఈ తల్లి కూడా, అన్నగారు కూడా ఏం చేస్తుందంటే, తన భర్త నీకు నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్టమైనవాడు కాదంటే ఆమె అవన్నీ పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉంది. మాస్టర్ గారు కూడా చూసి, ఏంటి మధురాలు అయ్యిందా ఏంటి, ఏమి దుఃఖం ఎంత ఏడుస్తుంది, ఎప్పుడు లేదా ఏంటి అని అనుకుంటాం. స్లో ప్రార్థన మందిరం అనుకుంటున్నా ఆ తల్లి కన్నీరును 3 రోజుల తర్వాత దేవుడు చూసి అంటాడు, అన్నా నీ కన్నీరి ప్రార్థన నేను ఆలకించాను, వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు తీసుకొని మందిరానికి వస్తావు. చపడబడి ప్రమాణం. ఈరోజు నీకు ఏ అవసరం కూడా, అన్నాకైతే ఏం అవసరం? అక్కడ సంతానం లేదు, దాన్ని బట్టి ఉపవాసం. ఇక్కడ ఏవేలు గారు కూడా ప్రార్థన చేశాడు, తన యొక్క పరిస్థితిని బట్టి. ఏమండి, ఇప్పుడైనా నువ్వు మనస్పూర్వకంగా ఉపవాసం ఉన్నదని అక్కడ ఉన్న ప్రజలతో అందరితో చెబుతున్న మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదే విధంగా ప్రభు సెలవిస్తున్నాడు, హెజ్రా గారి ద్వారా కూడా అంటున్నాడు, ఇదిగో ఉపవాసం ఉండి మేము ఆ సంగతిని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించాడని చెప్తున్నాడు. అదే విధంగా ప్రియ దేవుడులారా, మరొక మాట నేను చెప్పి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగం లోక సువార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుతాము. చదువుదాం. లోక సువార్త తన వాడుకు చొప్పున ఒలియా కొండకి వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అని, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్తపు బిందువలే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, వీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు
లేచి ప్రార్థన చేయమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇలాంటి ప్రియతలులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థన గురించి ఒక ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన కొండ మీదకి వాడుకు చొప్పున వెళ్ళేవాడు. యేసయ్య వాడుకు చొప్పున కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తుంటే ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన చెమటంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా చెమటకు బదులు ఏమొస్తుందంట? రక్తం వస్తున్నాడు. అందుకే ఒక దైవజనుడు పాడబడి కారుచున్న రక్తం జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, కారుచున్న రక్తం జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, ఇది రక్తము 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 రక్తం యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము రక్తము రక్తం యేసు రక్తము, ఇది రక్తము 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 రక్తం యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము రక్తము రక్తం యేసు రక్తము, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, రహాబు వేశ్యను రక్షించినది విద్య మీద మర్మం, రహాబు వేశ్యను రక్షించినది విద్య మీద మర్మం, తాను మించిన కిటికిని పట్టుకున్నదో ఎర్రతో గదారం, తాను మించిన కిటికిని కట్టుకున్నదో ఎర్రతో గదారం, తన తండ్రి ఇంటిని రక్షించినది ఇశ్రాయేలు సైన్యం, తన తండ్రి ఇంటిని రక్షించినది ఇశ్రాయేలు సైన్యం, మరణం నుండి కాపాడినది యేగువారి పథకం, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, ఇది రక్తము 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 రక్తం యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము రక్తము రక్తం యేసు రక్తము, ఇది రక్తము 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 రక్తం యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము రక్తము రక్తం యేసు రక్తము, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం, జీవమున్న రక్తం నన్నాదుకున్న రక్తం. హల్లెలూయా. ఆయన ఎంతగా కాచాడంటే ఆయన రక్తం అంతా చెమటంతా కాలిపోయినా ఆయన బాడీలో ఉన్న రక్తం కూడా చెమట రూపంలో బయటకు వచ్చి అంతగా నీ కోసం నా కోసం ప్రార్థన చేశాడు. చెమటగొట్టి ప్రభునామాన్ని అంత ప్రార్థన చేసిన దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన కూడా అంటున్నాడు, ఒకటి ఆయన కోరుకుంటుంది, ఇప్పుడైనను మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ ప్రతి అవసరత తీర్చునుగాక. మనస్ఫూర్తిగా ప్రార్థించు. నువ్వు ఎన్నో దినాలు ప్రార్థన చేయొచ్చు, మనుషులకు కనబడాలని ఉపవాసం చేయదు. ఆయన అక్కడ మత్తయి సువార్తలో కొంతమంది మనుషులకు కనబడాలని ఉపవాసం చేస్తారు. ఏమండి? అందుకే అక్కడ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, అది నీ వ్యక్తిగత ఉపవాసంలో రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మొరపెట్టమంటారు. ఆమె నీ ఇంటిలోనికి, అది వ్యక్తిగతంగా ఎవరైనా నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటే ఇంట్లో ఒక్కదానివే చేయొచ్చు. ఇది సంఘం ఉపవాసం, ఇది సంఘ సేవకుడు నీకు ఏర్పాటు చేసిన ఈ ఉపవాసంలో నీవేం చేయాలి తెలుసా? సంఘ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, మన ప్రాంత క్షేమం కోసం, మన సంఘంలో ఉన్న అవసరతల కోసం, మన సభలు దేవుడు ఘనంగా జరిగించాలని, సేవకుడు కూడా దేవుడు బలపరిచి ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోవాలని, ఈ యొక్క జువలేరులో ఉన్నటువంటి ఈ పరిచర్య అనేక స్థలాలకు విస్తరించాలని, ఈ సంఘము అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మార్చాలని ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. అలాంటి కృప రావాలంటే మీరందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ అవసరతలన్నీ తీర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థించున్నాం. దేవుని సన్నిధిలో ఓ తల్లి, ఓ చెల్లి, ఓ తండ్రి, ఓ సహోదరుడు, ఓ సహోదరి, అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. మోకరించగలిగితే మోకరించి ఒక నిమిషం దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఒక నిమిషం ప్రార్థించున్నాం.
ఇప్పుడే 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 దేవుడు నీ ప్రతి అవసరత తీర్చబోతున్న సమయం, నీ ప్రతి అక్కరత తీర్చబోతున్న సమయం. అయ్యా ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? ఓ చెల్లెలా ప్రార్థన చేయి, ఓ తల్లి ప్రార్థన చేయి, ఓ అక్క ప్రార్థన చేయి, ఓ తమ్ముడా ప్రార్థన చేయి, ఓ సహోదరుడా సహోదరి, ఈ మైకి శబ్దం ద్వారా వింటున్న బిడ్డలారా, ఇదిగో దేవుడు మీ కుటుంబంలో మేలు జరిగించాలంటే, మీ కుటుంబంలో క్షేమం రావాలంటే, ఇదిగో మీ అవసరతలు దేవుడు తీర్చాలంటే అది కేవలం ఉపవాసము 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 ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ ప్రార్థనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అయ్యా ఇదిగో తండ్రి నేను ప్రార్థన చేయలేనటువంటి, అయ్యా ఇదిగో తండ్రి నేను నీకు దూరంగా ఉన్నానయ్యా, అయ్యా నన్ను దయతో క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించండి, నా దోషాన్ని క్షమించండి, నా నోటి మాట ద్వారా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా నేను చేసిన ప్రతి పాపమును యేసు నామములో దేవానికి వందనాలు. నీ సన్నిధికి నీ సన్నిధికి అయ్యా, నీ సన్నిధికి అయ్యా నీకు వందనాలు. ఇప్పుడైనను మనసు పూర్తిగా ఉపవాసం దేవుని సన్నిధిలో నీవు ఇంతవరకు ఉపవాసం ఉండలేకపోయావా? ఇదిగో నీ కుటుంబంలో బాధలు కష్టాలు శోధనలు తొలగిపోవాలంటే, నీకున్న సమస్య తొలగిపోవాలంటే, నీకున్న బాధ తొలగిపోవాలంటే ఇప్పుడైనను ఉపవాసం. అయ్యా నేను ఉపవాసం ఉండలేకపోయాను, దయతో నన్ను క్షమించు అయ్యా. ఈ 39వ రోజులో ప్రత్యేకంగా మీరు నాతో మాట్లాడారు అయ్యా. నీ కబిలాలు చెల్లిస్తున్న ప్రభా, యేసేరి ప్రార్థన చేసింది కదా తన జాతి కోసం. అయ్యా ఇదిగో రాజు మారిపోవాల్సి కోసం ఆ మరణ ముద్ర తొలగిపోయింది. నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యా నాకు ప్రార్థన దయచేయండి, అయ్యా నాకు ప్రార్థన దయచేయండి, నాకు ప్రార్థన శక్తిని ఇవ్వండి. శాస్త్రంలో చేయి 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 నోరు ఇంకా మౌనంగా ఉండలేవు. దేవుని సన్నిధిలో నోరు తెరవ. దేవా ఒక్క నిమిషం ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రతి సమస్యను, ప్రతి శోధన, ప్రతి కష్టము యేసు నామములో తొలగిస్తాడు. చేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యా మా సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో మా సేవకుడు మా కోసం 40 రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారు అయ్యా. మా సేవకుడు ఇంకా బలపరచండి, మా సేవకుని సేవకురాలని బిడ్డల్ని కుటుంబాన్ని బలపరచండి అయ్యా. మా సంఘాన్ని బలపరచండి అయ్యా. మా మందిరము ప్లాస్టిక్ విషయంలో ఆటంక పెడుతున్న ప్రతి దుష్టుడి శక్తులు మందిరం అవసరతలన్నీ తీర్చండి, మందిరం అవసరతలన్నీ తీర్చండి అయ్యా. మీ సేవకుడి ఎంతో వేదన కలిగి భారతతో ప్రారంభిస్తారు అయ్యా. ఒక్కసారి ప్రభుని దాసుని మీరు దర్శించండి, ఓ మందిరమును దర్శించండి, మందిర అవసరతలు దర్శించండి అయ్యా. ఇదిగో గ్రామం క్షేమం కోసం, సంఘం క్షేమం కోసం 3 రోజులు సువార్త సభలను ఏర్పాటు చేశాడయ్యా. అయ్యా 3 రోజులు సువార్త సభలు బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా సభలకు కావలసిన వాతావరణం దయచేయండి అయ్యా. ఆ సభలకు కావలసిన ధనాన్ని సమకూర్చయ్యా. ఆ సభలకు కావలసిన అవసరాలన్నీ మీరు సహాయం చేయండి అయ్యా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు పాస్టర్ గారు ఇది మా వంతు అని శక్తి కొద్ది ఇచ్చేవారిని లేవనెత్తండి, ఇచ్చేవారు లేవనెత్తండి, సహకరించేవారు లేవనెత్తండి, పరిచర్య చేసేవారు లేవనెత్తండి, ప్రోత్సహించేవారు లేవనెత్తండి అయ్యా. మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. నీవు తప్పితే ఎవరున్నారయ్యా? నీ దాసు మాకు అందరికి నువ్వే కదయ్యా. అయ్యా అయ్యా ఉపవాస ప్రార్థనలు ప్రభు 39వ రోజు ఇంత ఘనంగా జరిగించిన తండ్రి ఈ కొందనాలు అయ్యా. మా కుటుంబంలో ఎంతో మంది రోగాలతో ఉన్నవారు, ఎంతో మంది ప్రభు మా సంఘములో బాధలతో ఉన్నవారు అయ్యా, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, సమాధానం లేక నెమ్మది లేక ఉన్నవారు ఉన్నారు అయ్యా. వారందరికీ
స్తోత్రాలు చేస్తున్నానయ్యా. ఈ సభలు ఘనంగా జరగాలయ్యా. కుటుంబ సమేతంగా బంధువు మిత్రులు రక్త సంబంధులు అయ్యా చుట్టాలు అందరిని పిలుచుకొని ఈ సభలో ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ప్రభువాని వస్తున్న సావుకులు బట్టి అయ్యా వస్తున్నటువంటి ప్రభా అనేక మంది చుట్టుపక్కల ప్రజల్ని మీరు తండాలుగా మీరు వేల వేసి పిల్లలని ఓ తండ్రి ఈ దాసుడు ప్రయాసం ఒక్కసారి సంఘము కన్నీటి ప్రార్థన మీరు చూస్తున్నారు కదా. సంఘం అంతా బిడ్డలు ఎంతో వేడుస్తూ కన్నీరు కలిసి అయ్యా మీకు ప్రార్థిస్తున్నారు అయ్యా. వారి అవసరతలు ఏమన్నాయో, వారి అక్కర్లు ఏమన్నాయో, వారు అనుకున్నది ఏదో ప్రభు అవన్నీ సహాయం చెయ్యమ్మ మోకరించి ప్రార్థన చేయి. కళ్ళు చూడగా ఒక నిమిషం చేయి. నోరు ఆ గుడ్డివాడు చూడు దావీదు కుమారుడు అని ఎంత బిగ్గరగా కేక వేశాడు. నువ్వు కూడా నోరు తెచ్చి చేయలేమా ప్రార్థన? నోరు ప్రార్థన చేయి. మీరు పన్ను మీద ప్రార్థన చేసినప్పుడు మా పాపల నిమిత్తం మా దోషులు మాకున్నటువంటి సమస్య శ్రమలు తొలగిపోయి శ్రమలంతా అయిపోయి శ్రమడికి ప్రతిరూపముగా నీ రక్తము దారులు కారణి కదయ్యా. నీ రక్తముతో కలిగి అయ్యా దోషాలు తొలగించయ్యా, కుటుంబంలో సమస్యలు తొలగించయ్యా, బలహీనతలు తొలగించయ్యా. నువ్వు తప్పితే మాకెవరున్నారయ్యా? పరిశుద్ధాత్మ అయ్యా నువ్వు తప్పితే మాకెవరున్నారయ్యా? నువ్వేనయ్యా మాకు సహాయం. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. ఉపవాస ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము చెప్పుకోలేని స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా మా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు నీవయ్యా. నీకు మరుగై ఉన్నది ఏమీ లేదయ్యా. అయ్యా నీకు మరుగై ఉన్నది ఏమీ లేదయ్యా. మా చుమలేరు గ్రామ ప్రజలందరినీ దీవించయ్యా, రక్షించండి అయ్యా. క్షేమంగా నడిపించావయ్యా, పేదల పనులన్నింటిలో నడిపించావయ్యా. సంఘమును సంఘ పెద్దలను దీవించయ్యా. గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీవించండి అయ్యా. గ్రామ పెద్దలందరూ దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా నువ్వు సహాయం చేస్తావు. మేము తప్పితే మాట్లాడలేదు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు
ఓ బిడ్డ, ఆయన నీకోసం ఎంత త్యాగం చేసి మొగాను ఉమ్ము వేసి పిడిగుద్దులతో గుద్ది నిన్ను గుద్దిన వారు ఎవరని హేళన చేసి అపహాసించిన ఆయన కేవలం నీ కోసం నా కోసం మౌనము రికందరమర ఓ దేవుని శక్తి, దేవుని ప్రభావం ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు తాకుడుగా దేవుని ఆత్మతో నింపబడదాం. ఇప్పుడే 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 పరిశుద్ధాత్ముడు తాకుడుగా ఆయన కోసం అయితే ఆయన ఒక్కటి కోరుకుంటున్నాడు. ఆయన ఒక్కటి ఇప్పుడైనా నేను ఉపవాసం మనోపూర్వకంగా నా యొక్కకు పిలిపినాను. నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థనే సంఘానికి బలం, నీ ప్రార్థనే సేవకునికి బలం, నీ ప్రార్థనే మన ప్రాంతానికి ఫలం, నీ ప్రార్థనే నీ కుటుంబానికి ఫలం, నీ ప్రార్థనే నీకు ఆశీర్వాదము విడుదల చేయనుగాక. ఒక్క నిమిషం మనసు నీ ఇంటిలో రక్షణ లేదా? నీ భర్తకి, నీ పిల్లలకి రక్షణ లేదా? నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నావా? ఎవరికి చెప్పుకోలేని స్థితిలోనే ఉన్నావా? నీవు దుఃఖముతో పాటతో హేళన కలిగిన స్థితిలో నీవు ఉన్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను తాకిపోవద్దయ్యా. ఆయన నిన్ను తాకిపోవట్లేదు. నువ్వు పిలుస్తున్న వారికి నిన్ను తాకిపోవట్లేదు. నిన్ను దీవించి ఆశీర్వదించి పంపునుగాక. నీ ప్రతి అవసరత తీర్చునుగాక. 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఘనంగా సభలు జరిగించాలి. మందిరము పనులు ప్రారంభించబడాలి. సహకరించేవారు లేపబడాలి. గొప్పలు ఇప్పేవారు లేపబడాలి. పనులు చేసేవారు లేపబడాలి. దేవుడు అలాంటి గొప్ప కార్యక్రమం ఇప్పుడే అది జరిగిందా? ఇప్పుడే అది జరిగింది. ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం.